వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వరంగల్లో ఒక్కసారిగా పాలిటిక్స్ అన్ని హీట్ ఎక్కిపోయాయి. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య వార్ అయితే జోరుగా సాగిపోతుంది. అయితే ఈ వార్ ఎందుకు దేనికి అని అంటే కూడా భూముల వేలం ప్రక్రియపై అందులో అవినీతి జరిగిందని చెప్పేసి ఇరు వర్గాలు కూడా డైలాగ్ వార్స్ వేసుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా భద్రకాళి అమ్మవారి సన్నిధిలో జరుగుతోంది. అయితే ప్రమాణం చేయాలి అని చెప్పేసి ఇరు వర్గాలు కూడా అనుకున్నారు. అయితే ప్రమాణం చేసేందుకు కూడా అక్కడికి పోటాపోటీగా నేతలందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అక్కడికి ఆల్రెడీ తడిబట్టలతో మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి కూడా చేరుకున్నారు. అయితే అక్కడికి రావడంతో పోలీసులు కూడా ఆయన్ని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఏంటి ఇక్కడ మ్యాటర్ అని అంటే బీఆర్ఎస్ హయాంలోనే అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ఓవైపు ఆరోపిస్తోంది. అండ్ ఇటు బీఆర్ఎస్ కూడా మీ నుంచి అవినీతి జరిగిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తోంది. అయితే ఇటీవల చూసుకుంటే బాలసముద్రంలో కూడా ఆ భూముల వేలంలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి మరి యాదవ్ రెడ్డి ఆరోపించడం కూడా జరిగింది. సో ఇప్పుడు అందరూ కూడా అక్కడికి చేరుకోవడం తోటి భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేయాలని చెప్పేసి రాజకీయంగా ఇక్కడ ఒక పెను దుమారము రెండు పార్టీల మధ్య జరుగుతోంది, యుద్ధమే జరుగుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. అక్కడ మరి యాదవ్ రెడ్డి అయితే చేరుకోవడం జరిగింది తడిబట్టలతోటి. సో దీనికి సంబంధించి ఇప్పుడు విజువల్స్ చూద్దాం. అక్రమంగా అరెస్ట్ చేసి దర్శనానికి వెళ్తాము. దర్శనానికి నిన్న ఇచ్చిన ముగ్గురు మంత్రులు కూర్చుంటే సో ఈ వాగ్వాదానికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే రమేష్ చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? ఇది రాజకీయంగా పెనుదుమారం రేపినటువంటి సంఘటన, నిజంగానే అక్కడ అవినీతి జరగడం మూలాన ఇదంతా జరిగింది. అసలు ఈ గొడవకు కారణం ఏంటి? అక్కడ అసలు ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు? అసలు డీటెయిల్స్ ఏంటి రమేష్? ఎస్ ప్రియా, వరంగల్లో ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయం మొత్తం కూడా తీవ్ర స్థాయికే చేరిందని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు కాస్త సైలెంట్ గా ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా ఇప్పుడు నువ్వా నేనా అంటూ సవాళ్లు విసురుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి ఒక కారణం కూడా భూములకు సంబంధించినటువంటి వేలం. అయితే ఈ భూముల వేలంలో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రియా. మాటల యుద్ధం కాస్త ఇప్పుడు భద్రకాళి అమ్మవారి గుడి సాక్షిగా ప్రమాణాల దాకా వెళ్ళింది. దీంతో వరంగల్లో మొత్తం కూడా పొలిటికల్ హాట్ స్పాట్ గా మారిపోయింది. ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే ఇటీవల బాలసముద్రంలో జరిగినటువంటి కుడా భూముల వేలంలో భారీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నేత కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే కాంగ్రెస్ హయాంలో ఈ వేలంలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి కాంగ్రెస్ నేతలు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. అసలైనట్టుగా అవినీతి మొత్తం కూడా జరిగింది బీఆర్ఎస్ హయాంలో అని, గత ప్రభుత్వంలో కూడా భూములను ఎలా దోచుకున్నారో వరంగల్ ప్రజలందరికీ తెలుసు అంటూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే మీరు నిజాయితీ పరులైతే తప్పు చేయలేదని నమ్ముతుంటే భద్రకాళి అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రమాణం చేయండి అంటూ ఇరు పక్షాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు నడిచినటువంటి పరిస్థితి. ఇక ఈ సవాళ్లకు క్లైమాక్స్ సీన్ లాగా ఈ రోజు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము అన్న మాట ప్రకారం ప్రమాణం చేసేందుకు ఇటు బీఆర్ఎస్ నేతలు అటు కాంగ్రెస్ నేతలు పోటీగా భద్రకాళి అమ్మవారికి గుడికైతే బయలుదేరారు. ట్విస్ట్ ఏంటంటే అక్కడ మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి క్లీన్ చిట్ తో పూర్తి నమ్మకంతో ప్రమాణం చేయడానికి తడిబట్టలతో అమ్మవారి గుడి ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనతో పాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా అక్కడకు చేరుకోవడంతో గుడి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక్కసారిగా రణరంగంగా మారినటువంటి పరిస్థితి.
అయితే పరిస్థితులు మొత్తం కూడా చేతులు దాటిపోతుందని గ్రహించినటువంటి పోలీసులు తక్షణమే రంగంలోకి దిగినటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది ప్రియా. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమైన మర్రి యాదవ్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పోలీసులు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య పూర్తిగా కూడా అంటే ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య నడిచినటువంటి తీవ్ర వాగ్వాదం మరియు తోపులాటతో అక్కడ వాతావరణం పూర్తిగా ఈటెక్కిపోయింది. మొత్తానికి చూస్తే ఏదైతే కుడా భూముల వేలానికి సంబంధించినటువంటి వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రియా. అయితే బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మరి యాదవ్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం తాము ఎలాంటి తప్పు చేయలేదని, గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుడా స్కామ్లను బయట పెడతామని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రస్తుతానికైతే మర్రి యాదవ్ రెడ్డిని పోలీసులు రిటైన్ చేశారు. గుడి పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇరు పార్టీల వారితో వరంగల్ రాజకీయం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనేటటువంటి ఒక అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తా ఉంది. మొత్తానికైతే ఈ కుడా భూముల వేలంలో పూర్తి స్థాయిలో కూడా ఒక అవినీతి పెద్ద ఎత్తున జరిగింది అంటూ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం లేదు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరే పెద్ద ఎత్తున అన్ని స్కామ్లు చేశారు, మీరే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళ మాటలు కాస్త భద్రకాళి అమ్మవారి మెట్లెక్కాయని చెప్పుకోవచ్చు ప్రియా. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం కూడా తడి బట్టలతో సహా ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు, మేము అవినీతి చేయలేదంటూ వాళ్ళు అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితి మొత్తం కూడా చేతులు దాటిపోతుందని గ్రహించినటువంటి పోలీసులు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దని చెప్పేసి మొత్తం కూడా అక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ మొత్తం కూడా ప్రశాంతంగా అంటే పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఇక కొంతమందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అయితే రమేష్, ఇక్కడ చూసుకుంటే భద్రకాళి ఆలయం వద్ద ఇది ఒక హైడ్రమా అంటే ఇది ఒక దేవుని సన్నిధిలో ప్రమాణాల రాజకీయం అయితే జరుగుతుంది. సో ఇది నిజంగా అవినీతి జరిగిందని చెప్పేసి జరుగుతుందా, లేకుంటే ఇది ఏమన్నా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఏమైనా ఇలాంటివి ఏమైనా జిమ్మికులు ఉన్నాయా, వీటి గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా రమేష్? ఎస్ ప్రియా, ప్రస్తుతానికి చూసుకుంటే గనక ఏదైతే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తిగా కూడా కుడా భూమిలో అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ మనకు క్లారిటీగా పూర్తిగా కూడా ఎటువంటి ఆధారాలు ఇంకా స్పష్టంగా రాలేదు. కాకపోతే రెండు పార్టీలు ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీల నాయకులు మాత్రం ఆరోపణలు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఒకరిపైన ఒకరు మేము చేయలేదంటూ మేమే అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ చేసిందని, కానీ బీఆర్ఎస్ మాత్రం లేదు కాంగ్రెస్ చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తానికైతే వీళ్ళు కొంత అంటే ఏదైతే ఆ భూములకు సంబంధించి అవినీతికి సంబంధించి వాళ్ళ మాటలు మొత్తం కూడా ఆ వరంగల్ రాజకీయాల్లోనే సంచలనంగా మారుతున్నాయి. మరి నిజంగా అవినీతి జరిగిందా, నిజంగా అవినీతి చేశారా లేదా అనేది పూర్తి స్థాయిలో మరి ముందు తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది ప్రియా. మరి ఇప్పటికి సంబంధించి అయితే అధికారికంగా పూర్తిగా కూడా మనకు ఒక ఆధారాలు మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి మనం వేచి చూడాలి నిజంగా అవినీతి జరిగిందా, ఎవరైనా అంటే బీఆర్ఎస్ అవినీతి చేసిందా, కాంగ్రెస్ అవినీతి చేసిందా, ఎవరు చేశారు, ఒకవేళ చేస్తే ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ చేశారు, ఇవన్నీ కూడా ఆధారాలు బయటకు వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రియా. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఒక్కసారిగా రాజకీయంగా మొత్తానికైతే అక్కడ హీట్ ఎక్కిపోయింది. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్య తీవ్రంగా వార్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈ కూడా భూముల వ్యవహారం, వేలం వ్యవహారంపై డైలాగ్ వార్లు కూడా చేసుకున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా అన్ని జరిగినాయి. సో ఈ రోజు చూసుకుంటే తడిబట్టలతోటి భద్రకాళి అమ్మవారి సన్నిధికి మరి యాదవ్ రెడ్డి చేరుకోవడం కూడా జరిగింది. సో అక్కడ దాని తర్వాత పోలీసులందరూ కూడా రంగప్రవేశం చేసి ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే వరంగల్ మొత్తం పాలిటిక్స్ రాజకీయాలతోటి అయితే మొత్తంగా హీట్ ఎక్కిందని అయితే చెప్పొచ్చు.